గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే సార్ శివ్ సాగర్ బొటానికల్ గార్డెన్ కి అయితే మనం వచ్చేసాం. మారిషస్ లో మస్ట్ విజిట్ ప్లేస్. ఇయర్ కి అరౌండ్ 3 lakh పీపుల్ వరకు విజిట్ చేస్తారు. ఈ గార్డెన్ కంప్లీట్ గా 37.5 హెక్టార్స్ ఆఫ్ ఏరియాని కవర్ చేస్తుంది. అందులో మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి మనకి ఫ్లోరా అండ్ ఫానా. మనకి ఇక్కడ సెవరల్ అక్వాటిక్ యానిమల్స్ అయితే ఉన్నాయి. లైక్ టర్టిల్స్, ఫిషెస్ అండ్ ఈల్స్ అనేవి కూడా మనం చూడడం జరుగుతుంది. అక్వాటిక్ యానిమల్స్ తో పాటు అక్వాటిక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనకి లార్జ్ స్కేల్ లో టోర్టాయిసెస్ అండ్ ఆల్సో డియర్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది. అండ్ వైల్డ్ లైఫ్ లో ఇక్కడ బర్డ్స్ లైక్ ప్యారెట్స్, డక్స్, మెడగాస్కర్ మర్హోన్ చూస్తాము. చాలా రేర్ కలెక్షన్ ఆఫ్ ప్లాంట్ స్పీషీస్ అనేవి అయితే ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్. అండ్ ఆల్సో ఇక్కడ నేటివ్ ప్లాంట్స్ అనేవి కూడా ఉన్నాయి. మెడిసినల్ ప్లాంట్స్, ఎండమిక్ ఫ్లోరా, స్పైసెస్ అండ్ ఆల్సో వైట్, పర్పుల్, పింక్ లోటస్ తో పాటు ఆర్కిడ్స్ కూడా ఇక్కడ గ్రో అవుతాయి. ఇక్కడ 80 స్పీషీస్ ఆఫ్ పామ్ ట్రీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఒక డెడికేటెడ్ సెక్షన్ స్పైసెస్ కోసం ఉన్నాయి. లైక్ సిన్నమన్, నట్మగ్ అండ్ క్లోవ్స్ ఇక్కడ గ్రో అవుతాయి. అండ్ ఈచ్ ట్రీస్ అరౌండ్ 25 meters హైట్ వరకు ఎదుగుతాయి. అండ్ లైఫ్ టైం వాటికి 30 to 80 years అనేది ఉంటుంది. టాలిపోట్ పామ్ అదొక రేర్ పామ్. అది ఎవ్రీ 40 to 50 years కి ఒక్కసారి మాత్రమే అవుతుంది. అది లార్జ్ పాండ్స్ లో జైంట్ వాటర్ లిలీస్ అనేవి గ్రో అవుతాయి ఇక్కడ. ఈ బొటానికల్ గార్డెన్ కి వస్తే మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ మెడిసినల్ గార్డెన్, చైనీస్ అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ టీమ్ యొక్క కొలాబరేషన్ తో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్స్ అనేవి ఇక్కడ గ్రో అవుతాయి. ఈ పర్టికులర్ లార్జ్ పాండ్ అనేది టూరిస్ట్ కి ఒక మస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఇది. సో ఇక్కడ సార్ శివ్ సాగర్ మెమరీగా కట్టించిన మాన్యుమెంట్ అయితే చూస్తారు. సో ఇక్కడ నుంచి వాక్ చేస్తుండగా మనకు ఒక 2-story బిల్డింగ్ అయితే మనకి కనిపిస్తుంది, విచ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1823. సార్ శివ్ సాగర్ గారి ఫ్యూనరల్ మాన్యుమెంట్ అయితే ఇక్కడ పెట్టారు. ఆయన మారిషస్ కి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో గవర్నర్ జనరల్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్ కూడా మారిషస్ కి. సార్ అండర్ లోనే యూకే నుంచి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది మారిషస్ కి. క్రిమేషన్ జరిగిన ప్లేస్. ఆఫ్టర్ దాట్ ఇక్కడ నుంచి మనకు ఒక ఓల్డ్ షుగర్ మిల్ అనేది రెప్లికా అనేది ఇక్కడ మనకి క్రియేట్ చేశారు. అండ్ అసలు షుగర్ వీల్ ఎలా తయారు చేశారు అనేది ప్రాసెస్ కూడా ఇక్కడ ఇన్ డీటెయిల్ రాసి పెట్టారు. సో ఇది దాని మిషనరీ అనమాట. ఫ్రమ్ షుగర్ కేన్ నుంచి షుగర్ వరకు ఎలా ప్రాసెస్ చేస్తారు అనేది ఇక్కడ కంప్లీట్ డీటెయిల్ అనేది ఈ బోర్డు మీద అయితే పెట్టారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరింత వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.